ఓం నమ శివ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మీరు పనిచేస్తున్న దగ్గర ఎవరైనా సరే చులకనగా చూస్తున్నారా? మీ ఉద్యోగులు కావచ్చు, మీ తోటి వారు కావచ్చు, మీ పై అధికారులు కావచ్చు, మీరు ఎక్కడ పనిచేస్తున్నా మిమ్మల్ని కొంచెం చులకనగా చూస్తే ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి. మీరు ఏం చేయాలంటే, ముఖ్యంగా కొంతమంది అంటూ ఉంటారు, గురువుగారు మేము ఎంత ప్రయత్నం చేసినా మా తోటి పనిచేసేవారు మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అని. అలాంటి వారు ఖచ్చితంగా ఈ ప్రయోగాన్ని చేసి చూడండి. మీరు ఆఫీస్కి వెళ్ళగానే, ఆ ప్రదేశానికి వెళ్ళగానే, అంటే డ్యూటీకి మీరు వెళ్ళగానే మీరు కూర్చునే కుర్చీని కానీ లేదంటే టేబుల్ కానీ కూర్చునే ప్రదేశంలో కాస్త శుభ్రం చేయండి. శుభ్రం చేసి కూర్చోండి. అలాగే ఇక్కడ ముఖ్యంగా స్నానం చేసి డ్యూటీకి వెళ్ళడానికి ప్రయత్నించేయండి. కొంతమంది స్నానం చేయకుండా వెళ్తూ ఉంటారు, కాబట్టి అలాంటి వారికి గుర్తింపు రాదు. స్నానం చేసి డ్యూటీకి వెళ్ళడానికి ప్రయత్నించేయండి. అలాగే మీరు కూర్చునే ప్రదేశానికి నమస్కారం చేసుకోండి. అలాగే మీరు టేబుల్ మీద కూర్చునేవారు, కుర్చీతో కూర్చుని టేబుల్ మీద ఉన్నవారు ఎవరైనా సరే, మీరు మీ టేబుల్ పైన మీ కుడి చేతి పక్కన ఒక గాజు గ్లాసులో నీరు నింపి పైన మూత పెట్టుకోండి. మీరు సాయంత్రం పని పూర్తయి ఇంటికి వెళ్ళే సమయానికి మీరు ఏం చేస్తారంటే, ఆ గ్లాసులో ఉన్న నీటిని తాగి మీరు కూర్చున్న సీటుకి నమస్కారం చేసుకొని వెళ్ళండి. ఇక్కడ ఈ ప్రయోగానికి మతము, కులము, జాతి అంటూ ఏమీ లేవు. మీరు మీ కూర్చునే ప్రదేశమే మీకు రక్షణగా పనిచేస్తుంది. మీ చుట్టూ ఉన్నవారు మీకు సహకరిస్తారు. దాంతోపాటు మీ ఉద్యోగంలో మంచి ఫలితాలని మీరు రాబట్టుకోగలుగుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.